మోకాలి చిప్పను వేరే ఏ దానితో రీప్లేస్ చేయకండి. PRP పద్ధతితో సర్జరీ లేకుండా మీ మోకాళ్ళ నొప్పులకు శాశ్వత పరిష్కారాన్ని పొందండి. ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. మోకాల నొప్పులతో బాధపడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు పెయిన్ తగ్గడం లేదా? అయితే చిన్న సూదితో ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీ పెయిన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ ఉపశమనం లభిస్తోంది. సో నేను ఇప్పుడైతే ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ PRP పద్ధతిలో ఎటువంటి ఆపరేషన్ లేకుండా చిన్న సూదితో శరీరంలో ఉన్న మోకాల నొప్పులకి ఏ ప్రాబ్లం అయినా కూడా, షోల్డర్ పెయిన్, నీ పెయిన్, ఎటువంటి పెయిన్ అయినా కూడా ఇక్కడ తగ్గిస్తామని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఒక డాక్టర్ మినాల్ చంద్ర ఉన్నారు, కో-ఫౌండర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మినాల్ చంద్ర ఉన్నారు. సో ఇక్కడ PRP పద్ధతిలో వీళ్ళిచ్చే ట్రీట్మెంట్స్ ఏంటో ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అంటున్నారు. ఇక్కడ PRP పద్ధతిలోని మొత్తం ట్రీట్మెంట్ జరుగుతుంది అంటున్నారు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా చిన్న స్థితితో మొత్తం పెయిన్స్ అంతా తీసేస్తూ ఉంటున్నారు. అసలు ఏంటి PRP పద్ధతి? వస్తే దానికన్నా ముందు అసలు జనరల్గా కూడా పెయిన్స్ వస్తుంటాయి. అసలు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? ఏ ఏజ్లో ఇది స్టార్ట్ అవుతుంది? సో ఈ మోకాలు నొప్పికి చాలా మంది రీజన్స్ ఉన్నాయి. బట్ ఇది లైక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, స్పోర్ట్స్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్. కానీ మెయిన్ రీజన్ ఆస్టియో ఆర్థరైటిస్. సో ఆస్టియో ఆర్థరైటిస్ మీనింగ్ ఏంటి? గుజ్జు అరిగిపోవడం. యూజువల్గా 40 వయసు తర్వాత గుజ్జు అరిగి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యూజువలీ కొద్దిమంది పేషెంట్స్కి వెంటనే సిమ్టమ్స్ తెలుస్తుంది, కొద్దిమంది పేషెంట్స్కి 10 years 15 years తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది. సో మా క్లినిక్ ఈ స్పెషాలిటీ రీజనరేటివ్ థెరపీ. సో అరిగిపోయిన గుజ్జుకి పెంచాలి. సో గుజ్జు పెంచడానికి రీజనరేటివ్ థెరపీ ద్వారా మా క్లినిక్కి స్పెషాలిటీ. రైట్. అంటే డాక్టర్, అంటే మీ దగ్గరికి అంటే ఎంత ఏజ్ గ్రూప్ పీపుల్ వస్తూ ఉంటారు? జనరల్గా ఇక్కడ PRP ట్రీట్మెంట్ అంటున్నారు. జనరల్గా మనం ఏంటంటే PRP అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో విన్నాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం అంటే మోకాళ్ళ నొప్పులకి, నీ జాయింట్ పెయిన్స్కి ఇవ్వడం. అసలు ఏంటి PRP ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి? మీ ప్రొసీజర్ ఏంటి ఇక్కడ? సో వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ నొప్పికి రీజన్ ఐడెంటిఫై చేయాలి. సో ఇది కోసం మా దగ్గర ఒక స్పెషల్ స్కానింగ్ ఉంది. ఈ స్కానింగ్ మెషిన్లో మొత్తం మోకాల్కి స్కాన్ చేసిన తర్వాత ఏ ప్లేస్లో గుజ్జు అరిగింది, ఎంత అరిగింది మెజర్ చేస్తాము. తర్వాత లిగమెంట్లో ఎంత ప్రాబ్లం ఉందా, కొద్దిమంది పేషెంట్స్కి లోపల నీరు ఉంది, కొద్దిమంది పేషెంట్స్కి వెనక సైడ్ బేక్ అసిస్ట్ ఉంది. సో మొత్తం ఎంత డ్యామేజ్ ఉందా లేదా ఇది మా స్కానింగ్లో తెలుస్తాయి. ఇది ఐడెంటిఫికేషన్ తర్వాత ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్, ప్రతి పేషెంట్కి వేరే ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. కానీ ఇది డిజీజ్ ఒకటే, ఆస్టియో ఆర్థరైటిస్, బట్ వేరే పేషెంట్స్కి వేరే వేరే సిమ్టమ్స్ ఉంది కదా. సో వన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రతి పేషెంట్స్కి సూట్ అవ్వదు. సో ఇది కోసం స్పెషల్ ప్రోటోకాల్, ప్రతి పేషెంట్కి ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము. స్కానింగ్ తర్వాత గుజ్జు అరగంది, లిగమెంట్లో ప్రాబ్లం ఉంటే రీజనరేటివ్ థెరపీ, పేషెంట్కి బ్లడ్ ద్వారా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ప్రతి మనిషికి బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లేట్లెట్స్, ఒక సెల్స్ ఉంది, ప్లేట్లెట్స్లో లోపల ఉంది. సో వాట్ వీ డూ, కొంచెం బ్లడ్ తీసుకొని స్పెషల్ మెషిన్లో ప్రాసెస్ చేస్తాము. తర్వాత కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రిపేర్ చేస్తాము. తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఒక స్పెషల్ మెషిన్లో చూస్తూ కరెక్ట్ ప్లేస్లో, ఏ ప్లేస్లో గుజ్జు అరిగింది, ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉందో ఒక చిన్న నీడిల్ ద్వారా ఈ ప్రిపేర్డ్ PRPకి పంపిస్తాము. స్లో గుజ్జు ఇంక్రీజ్ అవుతుంది, లిగమెంట్లో హీలింగ్ అవుతుంది. సో ఇది మొత్తం హీలింగ్ కోసం కొంచెం టైం పడుతుంది. లైక్ కొద్దిమంది పేషెంట్స్కి 1 to 2 months టైం పడుతుంది, కొద్దిమంది పేషెంట్స్కి ఇమీడియట్గా మంచి రిజల్ట్స్ తెలుస్తుంది. కానీ మొత్తం హీలింగ్ కోసం 2 to 3 months టైం పడుతుంది. అంటే డాక్టర్, లైఫ్ టైం డిసీజెస్ లైక్ షుగర్, BP ఉన్న వాళ్ళకి అంటే ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందా? వాళ్ళకి ఎలాగ ఇక్కడ ట్రీట్ చేస్తారు? ఈ ట్రీట్మెంట్ చాలా సేఫ్ ట్రీట్మెంట్. మొత్తం ట్రీట్మెంట్ పేషెంట్ బ్లడ్ ద్వారా ఉంది. సో పేషెంట్స్ విత్ మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్కి సంబంధం అస్సలు లేదు. దిస్ ట్రీట్మెంట్ ఈజ్ సేఫ్ ఇన్ ఆల్ దీస్ పేషెంట్స్. ఈ ట్రీట్మెంట్కి, ఈ మెడికల్ కండిషన్స్కి ఎఫెక్ట్
ఏముండదు. తర్వాత ఈ మెడికల్ కండిషన్స్కి కూడా మా ట్రీట్మెంట్కి సంబంధం అస్సలు లేదు. సో అంటే రీజనరేషన్ థెరపీ అని అంటున్నారు. అంటే జనరల్గా అంటే మీరు ఇప్పటి వరకు 10,000 మంది పేషెంట్స్ కూడా ట్రీట్ చేశామని చెప్తున్నారు. అంటే నార్మల్గా ఈ ప్రొసీజర్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది? సో ఈ ప్రొసీజర్ డే కేర్ ప్రొసీజర్ టైప్ చేస్తాం. సో పేషెంట్ ఫస్ట్ మా దగ్గర ఇది కన్సల్టేషన్ కోసం వస్తున్న తర్వాత స్కానింగ్లో ఐడెంటిఫై చేసిన తర్వాత వి టెల్ దెమ్ ద ప్రోటోకాల్, వెంటనే వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఇది వీ డోంట్ నీడ్ ఎనీ అదర్ ఇన్వెస్టిగేషన్స్, నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో వీ డిసైడ్ అండ్ దెన్ వీ టెల్ ద పేషెంట్, ఇఫ్ పేషెంట్ అగ్రీస్ ఇమీడియట్లీ వీ టేక్ ద పేషెంట్స్ బ్లడ్, ప్రొసెస్ ఇట్, ఇంజెక్ట్ ఇట్. మొత్తం ప్రాసెసింగ్ అండ్ ఇంజెక్షన్ కోసం ఇట్ టేక్స్ అరౌండ్ 1 hour. 1 hour తర్వాత 15-20 minutes అబ్జర్వేషన్లో పేషెంట్స్ ఉన్నాయి. ఇది తర్వాత డిశ్చార్జ్ చేద్దాం. పేషెంట్స్ నార్మల్గా పని స్టార్ట్ సేమ్ డే నుంచి హీ కెన్ స్టార్ట్ హిజ్ వర్క్. అంటే నార్మల్గా అంటే ట్రీట్మెంట్ జరిగినప్పుడు అంటే తీసుకుంటున్నప్పుడు అంటే ఫుడ్ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో ఈ ఫుడ్కి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ కొద్దిమంది పేషెంట్స్కి వెయిట్ ఎక్కువ ఉంటే వీ ఆస్ దెమ్ టు డూ లిటిల్ డైటరీ రిస్ట్రిక్షన్స్ సో దట్ వెయిట్ కమ్స్ డౌన్. అదర్వైజ్ ఏ ఫుడ్కి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. అంటే ఈ ప్రొసీజర్ స్టార్ట్ అయినప్పుడు ముందుగా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు కదా, అంటే జస్ట్ 15 minutes ఎంత అరౌండ్ టైం పట్టొచ్చు మొత్తం ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి? మొత్తం అడ్మిషన్ టు డిశ్చార్జ్కి అరౌండ్ 1.5 hours టైం పడుతుంది అంతే. బికాస్ ప్రొసెసింగ్ కోసం 40-45 minutes టైం పడుతుంది. ఇంజెక్షన్ కోసం అగైన్ 15-20 minutes అంతే. దట్స్ ఆల్. తర్వాత పేషెంట్స్ కెన్ గో బ్యాక్ హోమ్ అండ్ డూ హిజ్ నార్మల్ లైఫ్ యాక్టివిటీ. కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చెప్తాను పేషెంట్కి ఇది రిలీజియస్గా ఫాలో చేయాలి.